కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే బీజేపీ గెలవాలని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిని వ్యాపార కేంద్రంగా మార్చారని ఆరోపించారు. యాదాద్రిలో కేసీఆర్ తన బొమ్మ చెక్కించుకున్నారన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారని ఆరోపణలు చేశారు. ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏదైనా జరగొచ్చన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ను బొంద పెడతామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. తెలంగాణ అభివృద్ధి కావాలంటే బీజేపీ ఎంపీలు ఎక్కువ సంఖ్యలో గెలవాలన్నారు. ఆ కార్యక్రమానికి మోడీ గారికి మీకు పోలికనే లేదు. ఇప్పుడు మీ ఏం చేసిండు, యాదాద్రి లోపల ఫోటో పెట్టుకున్నాడు. కానీ నరేంద్ర మోడీ గారు అయోధ్యలో ఎక్కడ ఫోటో పెట్టుకోలే. మీరు యాదాద్రి దేవస్థానం పేరుతోని జాగలు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. నరేంద్ర మోడీ గారు అయోధ్య చుట్టుపక్కల ఎక్కడ జాగలు కొనలే. నువ్వేం మాట్లాడినావు? యాదాద్రి దేవాలయం ద్వారా నెలగా సంవత్సరానికి ₹1,00,00,000 ఇస్తానని చెప్పి వ్యాపార కేంద్రంగా మార్చే ప్రయత్నం చేశారు. అయోధ్య ద్వారా ఆదాయం వస్తుందని చెప్పి ఎక్కడ నరేంద్ర మోడీ గారు చెప్పలే. మీరేం చేశారు? జిఆర్ స్వాముల వారిని యాదాద్రి దేవస్థానం ప్రతిష్ట కంటే ముందు మాత్రం మొత్తం వాడుకున్నారు, మంచోడు అన్నారు. కానీ యాదాద్రి దేవాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని కనీసం పిల్లలు అవమానపరిచారు. కానీ నరేంద్ర మోడీ గారు ఎక్కడ సాధు సంతులు అవమానపరచలే. ఇవాళ అయోధ్య, అసలు మీరు అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని సమర్థిస్తారా సమర్థించారా? కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేయాలి. అయోధ్యలో రాముడు జన్మించిన చెప్పి మీరు నమ్ముతారా నమ్మరా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్పష్టం చేయాలి.